నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మోడల్ స్కూల్ పార్నపల్లిలో వద్దు, నంద్యాలలోనే కావాలంటూ భీష్మించుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. నంద్యాలను సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. రాష్ట్ర విద్య వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని కోరుతున్న పీడీఎస్యు. ఉద్యోగిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నంద్యాల ముస్లిం జేఏసీ, ఆల్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీ నంద్యాల జిల్లా. నంద్యాలకు చేరిన రేజాంగ్ల రాజ్ కలశయాత్ర. శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీరె సారె సమర్పణ. శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. మద్యం సేవించిన ఆటో డ్రైవర్ అదుపు తప్పి బస్సును ఢీకొట్టిన ఆటో, ఇద్దరికి స్వల్ప గాయాలు. నంద్యాల మండల పరిధిలోని క్రాంతినగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ శిథిలావస్థకు చేరుకోవడంతో జిల్లా ఉన్నతాధికారులు హుటాహుటిన బండియాత్మకూరు మండలం పార్నపల్లె గ్రామం సమీపంలోని ప్రభాత్ కళాశాలలోకి మార్చడం జరిగింది. అయితే పార్నపల్లెలో ఉన్న మోడల్ స్కూల్ నందు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులతో, అసౌకర్యాల నడుమ విద్యను కొనసాగించలేమని, పార్నపల్లెలో మోడల్ స్కూల్ వద్దు, నంద్యాలలోనే ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భీష్మించుకొని ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం క్రాంతినగర్ లోని ఏపీ మోడల్ స్కూల్ నందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ, నంద్యాలలోని క్రాంతినగర్ ఏపీ మోడల్ స్కూల్ శిథిలావస్థలో ఉన్న కారణంగా పార్నపల్లె గ్రామ సమీపంలో ప్రభాత్ కళాశాలలోకి మార్చడం జరిగిందని, అయితే అక్కడ 500 మంది విద్యార్థులకు సరైన బాత్రూంలు లేవని, కనీస వసతులు కూడా కల్పించలేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్, మంత్రి, ఎంపీ తక్షణమే చొరవ తీసుకొని చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. నంద్యాల మండలంలోనే ఏపీ మోడల్ స్కూల్ను నిర్వహించాలని, పార్నపల్లెలోని మోడల్ స్కూల్ కు వెళ్లమని వారు ఖండితంగా చెబుతున్న పరిస్థితి. పార్నపల్లెలోని ఏపీ మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు లేవని, బాత్రూంలు, త్రాగునీటి సౌకర్యం, బాలురకు కనీసం బాత్రూంలు లేవని, బాలురు టాయిలెట్ కు సమీప పొలాల్లోకి వెళ్లాల్సి వస్తుందని, అక్కడ విషపురుగులు, పాములు ఉన్నాయని, వాటి వల్ల విద్యార్థులకు ప్రాణాపాయ పరిస్థితి నెలకొనే దుస్థితి ఉందని తెలిపారు. తమ పిల్లలకు అక్కడ భద్రత లేదని, ఇలా ఉంటే తమ పిల్లల చదువులు ఎలా కొనసాగుతాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితులలో తమ పిల్లలను ఆ యొక్క పాఠశాలకు పంపమని, నంద్యాలలోనే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఏపీ మోడల్ స్కూల్ నిర్వహించాలని కోరుతున్నారు. ఈ మేరకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎస్ఎఫ్ఐ నాయకులు తమ మద్దతును తెలియజేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, వెంటనే చర్యలు చేపట్టి ఈ విద్యా సంవత్సరంలోనే బిట్నాలలో నిర్మిస్తున్న ఏపీ మోడల్ స్కూల్ను పూర్తి చేసి విద్యార్థులకు అంకితం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలను చేపట్టకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. మా పరిస్థితి అప్పుడు ఏం చేయాలి అంకుల్? అందుకే మాకు ఆ స్కూల్ వద్దు, మాకు మోడల్ స్కూల్ అన్నా ఇవ్వండి, లేకపోతే ఎస్పీవై రెడ్డి కాలేజ్ మాకు ఈ స్కూల్ కావాలి అంకుల్. ఆ స్కూల్లో ఏం బాగాలేదు మాకు. మొన్న అయితే 7 కి రమ్మన్నారు, 7 నుంచి 10 వరకు వెయిట్ చేస్తే అప్పుడు వచ్చింది అంకుల్ మాకు బస్సు. ఆడ వాష్రూమ్స్ బాగాలేవు, క్లాస్ రూమ్స్ కూడా ఏం బాగాలేవు, అసలు బోర్డ్స్ లేవు సరిగా, ఫ్లోర్ కూడా క్లీన్ గా లేదు. మాకు ఈ స్కూలే కావాలి, ఆ స్కూల్ కాడికి ఈ స్కూలే బెటర్. మాకైతే 6th క్లాస్ నుంచి చెప్తున్నారు ఆ స్కూల్ రెడీ అవుతుంది అని, కానీ మాకు మాత్రం రెడీ కావట్లే. కానీ ఈ మంత్ మాత్రం, ఈ 9 మంత్స్లలో మాకైతే ఆ స్కూల్ మాత్రం రెడీ కావాలి. ఆ స్కూల్లో అయితే గర్ల్స్ కి మొత్తం కలిసి 1 టాయిలెట్ ఉంది అంకుల్, అందులో కూడా చెప్పులు చేసుకోబోకూడదంట, అది కూడా క్యాంటీన్ లో ఉంది. ఆ స్కూల్లో మాకు వాష్రూమ్స్ ఇయ్యాలి గర్ల్స్ కి. బాయ్స్ కి అయితే చెట్ల పక్కన ఉన్నాయి వాష్రూమ్స్. మొన్న ప్లేట్ వాష్ చేసే దగ్గర తేలు వచ్చి ఉంటే బాయ్స్ చంపినారు. మాకు పార్నపల్లె స్కూల్ వద్దు అంకుల్, ఎందుకంటే అక్కడ అంతా బురద ఉంది. ఒక ఇంటికే ఒక బాత్రూమ్ ఉందంటే మళ్ళా 500 మెంబర్స్ కి ఒక బాత్రూమ్ అంటే ఎట్లా సరిపోతుంది అంకుల్? మీరే చెప్పండి. అది టాయిలెట్స్ బాగాలేవు, క్యాంటీన్ లోకి చెప్పులు ఇరిసిపోవాలంటున్నారు. టాయిలెట్స్ అయితే అస్సలు 6th కానీ 7th కానీ 6th వాళ్ళు ఇద్దరిద్దరు పోతున్నారు వాష్రూమ్స్ కి గర్ల్స్.
10th 9th వాళ్ళు అయితే ఒక్కొక్కరు పోతున్నారు. క్లాస్ రూమ్ లో అయితే బురద ఆ యాంటోళ్ళు అయితే ఊకే తిరుగుతూనే ఉన్నారు. బెంచెస్ అయితే 2 కూర్చున్న బెంచ్ లో 4 కూర్చుంటున్నామాట. మా ఆవేదనని పట్టించుకోండి ఎవరన్నా. మాకు ఈ స్కూల్ వద్దు, పార్నపల్లిది మాకు ఈ క్రాంతినగర్ లో మాకు బాగా చేపియండి. లేకపోతే ఎస్పీవై రెడ్డి కాలేజ్ బాగుందన్నారు కదా, ఆ దాంట్లో అన్నా చేర్పియండి. రిపేర్ చేపిస్తారా? చేపించండి, పర్వాలేదు. ఈ 9 months కి నెక్స్ట్ ఇయర్ మాత్రం మాకు బిక్నాల స్కూల్ కావాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నారు మేడం వాళ్ళు, మాకు ఈ స్కూల్ పడిపోతుంది, పిల్లల మీద పడిపోతుంది అంటున్నారు. ఈ స్కూల్ కాకపోతే ఇక్కడ ఎస్పీ రెడ్డి కాలేజ్ లో మాట్లాడారు. అంత దూరం పంపించే బదులు ఇక్కడ పంపించుకుంటాం కదా, ఎస్పీ రెడ్డి కాలేజ్ కాడికే పంపించుకుంటాము. మేమైతే పార్నపల్లి స్కూల్ కి పంపించాము. పిల్లలకి ఏ సేఫ్ సైడ్ లేదు, అసలు పిల్లలు నడవడానికి లేదు, వాష్రూమ్స్ లేదు, కూర్చోడానికి లేదు, సమంగా ఏ సపరేట్స్ ఏం లేవు అసలు. మాకు 9 months లో బిక్నల్ స్కూల్ పక్కాగా తయారు కావాలి. అంతవరకు మాకు క్రాంతినగర్ ఇక్కడ ఎస్పీ రెడ్డి కాలేజ్ అన్నా ఇప్పించండి. మీరు రెంట్ ఎంత కడతారో ఏం చేస్తారో మా పిల్లలు మాకు సేఫే కావాలి. మా పిల్లల చదువులే మాకు కావాలి. లేకుంటే ఏదైనా రిపేర్ చేసి దీంట్లోనే పెడతారా? ఈ 9 months మిమ్మల్ని కోరుకుంటున్నాము ఉన్నత అధికారులు. మాకైతే పార్నపల్లె వద్దు. ఆడపిల్లలండి, మగ పిల్లలకైతే చెట్లలో పోమండి. ఏమన్నా కుడితే ఎవరు బాధ్యులు? అసలు మగ పిల్లలకి పాములు గీములు కడిస్తే ఏమని? అసలు పిల్లలకి ఏమన్నా అయితే మాకెంత బాధ. అసలు స్కూల్ కి పోయినప్పటి నుంచి దిగులు. అసలు మేము పంపించడం అయితే పంపించినాం. నిన్న చూసినప్పటి నుంచి అసలు స్కూల్ ఇది చూసి మాకైతే భయం. ఈ రోజు స్కూల్ కూడా వద్దు అని పంపించలేదు పిల్లలకైతే. ఇక్కడ స్కూల్ రెడీ చేసి అలా అది కూడా మాకైతే మళ్ళీ ఏమైనా అయితే మాకి బాధ్యులు కాదని ఆ మాట చెప్తున్నారు. ఇది పక్కాగా రిపేర్ చేస్తే మా పిల్లలకు మేము పంపిస్తాం స్కూళ్ళకి. లేదంటే ఎస్వి రెడ్డిది తీసుకుంటానంటున్నారు. తీసుకొని ఏదో ఒకటి చెప్పాలా. ఆత్మీయ సమావేశం అని పెట్టారు శుక్రవారం. నుంచి ఆత్మీయ సమావేశానికి పేరెంట్స్ పిల్లలు అందరూ హాజరైనారు. ఏది చెప్పా పెట్టకుండా పార్నపల్లి తీసుకుపోయారు స్కూల్ ని. మండే నుంచి పిల్లలకు స్కూల్ లేదు, మాకు జాబ్స్ లేవు, పిల్లల కోసం తిరుగుతున్నాము. మాకు జాబ్స్ లేవు, వీళ్ళకి వచ్చేసి స్కూల్స్ లేవు, బస్సులు లేవు. టైంకి బస్సులు ఏ టైంలో వస్తాయో ఎవరికి తెలియదు. యాజమాన్యంగా అడుగుదామా, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. కమిటీ మెంబర్స్ ఉన్నారు కానీ పాపం పోరాడుతున్నారు వాళ్ళు. ఎవరికని ఏం చెప్పలేకున్నారు. ఈ స్కూల్ కి ఏమైంది? సరే ఈ స్కూల్ బాగాలేదు. అక్కడ రామలింగారెడ్డి కాలేజ్ చూసాము, ఇది చాలా చక్కగా ఉంది, ఫుల్ సెక్యూరిటీ. ఇన్నాళ్ళ నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అమ్మేసి ఆటో చేసుకుని బొమ్మల సత్రం వస్తున్నారు. అక్కడ బస్ మిస్ అవుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పోతే ఇంటికి వెళ్ళాలా, లేదంటే లేదు. 10th class పిల్లలకు సిలబస్ ఎవరు చెప్తారు? మళ్ళీ దీని గురించి మాట్లాడాలా వీళ్ళు. మేము విద్యార్థుల తరఫున ఎస్ఎఫ్ఐకి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మండలంలో ఉన్న విద్యార్థులు, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులంతా నంద్యాల పట్టణం చెరువులో ఉంటారు. అయితే నంద్యాల మండలంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ఎక్కడో బండాత్మక మండలంలో పెట్టడం అంటే ఇది ప్రభుత్వము ఆలోచించాలి. కాబట్టి తక్షణమే మేము ఎస్ఎఫ్ఐగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు పార్నపల్లిలో పెట్టడం ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులు ఈ పాటికే ఈ ఏపీ మోడల్ స్కూల్లో ఇక్కడ క్రాంతినగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా బస్ ఛార్జీలు తీసుకున్నారు. సంవత్సరం బస్ ఛార్జీలు తీసుకున్నారు. అయితే ఆ బస్ ఛార్జీలను కూడా ఈ రోజు పార్నపల్లికి వెళ్లే విద్యార్థులకు కూడా మళ్ళీ ఇంకా అదనంగా డబ్బులు అడుగుతున్నారు డిఎం గారు. కాబట్టి ఈ విధంగా ఆర్థిక భారంతో పాటు దూర ప్రయాణం కూడా ఉండే పరిస్థితి. కాబట్టి చిన్న పిల్లలు అంత దూరం వెళ్లి ఎట్లా విద్యను అభ్యసిస్తారని ఏ విధంగా మీరు పర్మిషన్ తీసుకొని అక్కడ ప్రైవేట్ వాళ్ళ బిల్డింగ్లు పెట్టారని మేము అడుగుతున్నాం ఎస్ఎఫ్ఐగా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ వెంటనే స్పందించి తక్షణమే నంద్యాల పట్టణంలోనే క్రాంతినగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ను ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే మీరు పార్నపల్లి మార్చారు. ఆ పార్నపల్లిలో ఉన్న స్కూల్ ను వెంటనే తిరిగి మళ్ళీ ఇక్కడ నంద్యాల పట్టణంలో పెట్టేటట్టు చర్యలు తీసుకోవాలని, లేని వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులందరినీ ఐక్యం చేసి కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎంఆర్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, నంద్యాల. నమస్కారం అండి. నేను కమిటీ చైర్మన్ గా మాట్లాడుతున్నాను. నా పేరు చంద్రమోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్న క్రాంతినగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ను అనుకోకుండా ఏదో యుద్ధ ప్రాతిపదికన మేడం గారు ఇట్లా పడిపోతే దిశలో ఉందన్నందువల్ల అక్కడ మార్చేశారు. ఆ మార్చేటప్పుడు ఇన్ఫార్మ్ చేయడం అనేది ఒక రోజులో అంతా జరిగిపోయింది. అది దాని వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ గానీ, తర్వాత అక్కడ పిల్లలు గానీ, ట్రాన్స్పోర్టేషన్ గానీ అంతా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీని వల్ల అక్కడ వసతులు కూడా సరిగ్గా లేవు, టాయిలెట్స్ గానీ అని అందరూ ఏకాభిప్రాయంగా చెప్తున్నారు. దీన్ని ఆల్రెడీ కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్లాము, తర్వాత ఏపీసీ గారు, తర్వాత డిఈ గారి దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటామని ఈ రోజు నుంచి తప్పకుండా ఇక్కడికే మన క్రాంతినగర్ లో ఉన్న ఎస్పీ రెడ్డి స్కూల్ ఇప్పుడు రామలింగారెడ్డి కాలేజీలోకి మార్చమని మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి పేరెంట్ కూడా అక్కడ రావాలని కోరుకుంటున్నారు. దీనివల్ల మనస్ఫూర్తిగా అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. నా పేరు వరప్రసాదం. మా కూతురు లక్ష్మీవంతిగా 10th class అవుతుంది. వాళ్ళకి 10th class వాళ్ళకు స్టడీగా అబ్జర్వ్ కావడం లేదు. అక్కడి నుంచి పోయి స్టార్ట్ సాయంత్రం 6 అవుతుంది. 8 గంటల వరకు ఏం స్టడీ జరుగుతుంది సార్.
కొద్దిగా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. 10th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ ప్రైవేట్ స్కూళ్లకు బాగా ధీటుగా జవాబు చెప్తారు. ఇక్కడ బాగా చదువు ఉంది కాబట్టి ఇచ్చినారు అందరు కలిసి. లేకపోతే ఎంతో మంది టీసీ తీసుకుని ఎన్నికోయేవారు. డిఓ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరైనా సరే పిల్లలకు ఇబ్బంది కలిగించకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు ఒక 10 గ్రామాలు ఉన్నాయి కదా, 10 గ్రామాల నుంచి పిల్లలు వస్తుంటారు సార్. వాళ్ళను ఎంతో జాగ్రత్తగా ఈ నంద్యాల సర్కిల్ అయితే దగ్గర ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తును గుర్తించి ఫ్యూచర్ లో వాళ్ళకి అన్యాయం చేయకుండా ఈ నంద్యాల ఎక్కడైనా కానీ ఈ నంద్యాల సర్కిల్లో ఎక్కడైనా సరే ఒక స్కూల్ ఎక్కడైనా సరే చేయండి. ఇది స్కూల్ అయినా సరే రిపేర్ చేసి మళ్ళీ ఒక వారం కానీ 10 రోజులు కానీ అది రిపేర్ చేసి ఇదే స్కూల్ చేస్తా అంటే చేయండి. దయచేసి అంత దూరం పోయి అక్కడ వాళ్ళ పిల్లలు ఏ టైం వస్తారని తల్లిదండ్రులు ఎంతో ఆవేదన పడుతుంటారు. ఒకవేళ వాళ్ళు టయానికి ఇప్పుడు నా కూతురు 6 గంటలకు వస్తుంది సార్. 6 గంటల నుంచి 8 గంటల లోపు రెడీ 7:30కి ఇటు రావాలంటే ఎంత కష్టం కదా సార్. అని మళ్ళీ అడిగి వాళ్ళకి చదువు ఏం చదువుస్తారు సార్. వాళ్ళకు స్కూళ్లకు డీటెయిల్గా బాగా పిల్లలు చదువుతున్నారు, మంచి బాగా మెరిట్ వస్తుంది. అటువంటి పిల్లలను తీసుకుపోయి అక్కడ అనవసరంగా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని చెప్తారు. రేపొద్దున అదే మెరిట్ బాగా పిల్లలు బాగా చదివితే రేపొద్దున ఇంకా IIIT కానీ అట్లాంటి ఏదైనా గవర్నమెంట్ వచ్చే అవకాశం అట్లాంటి ఒక 5-6 మార్కులు పోయినా కూడా అది పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. దయచేసి ఈ నంద్యాల నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఈ కాంతినగర్ కానీ బొమ్మసత్రం కానీ ఈ దగ్గర అందుబాటులో మాకు కల్పించవలసిందిగా. నంద్యాలను సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న కోరారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డగళ్ల మల్లికార్జున ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నివారణపై నిర్వహించిన సమావేశానికి పొల్యూషన్ బోర్డు అధికారి కిషోర్, మున్సిపల్ కమిషనర్ శేషన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాలు సుందరంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. ప్రధానంగా ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. ప్లాస్టిక్ వద్దు, బట్ట సంచులు ముద్దు అనే విధంగా ప్రజల్లో మార్పు వస్తే ప్లాస్టిక్ వాడకం తగ్గించవచ్చన్నారు. 120 మైక్రాన్ లోపు ప్లాస్టిక్ కవర్లు వ్యాపారులు విక్రయించవద్దని తెలిపారు. పూర్వకాలంలో పెద్దలు సరుకులు, పండ్లు, కూరగాయలు బట్ట సంచుల్లో తెచ్చుకునేవారని గుర్తు చేశారు. మూగ జీవాలు సైతం ఆహారంగా గడ్డి తినేవని, ప్రస్తుతం ప్లాస్టిక్ కవర్లు తిని అనారోగ్యాల బారిన పడుతున్నాయని అన్నారు. ప్లాస్టిక్ నివారించేందుకు బయోట్రేడ్ కవర్లను అందుబాటులోకి తెస్తుందని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ప్రసాద్, అల్లూరయ్య, శ్రీనివాసులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. తీసుకోకుండా అసహజమైనటువంటి సహజ సిద్ధానికి విరుద్ధమైనటువంటి ఆహారాన్ని ఆ ప్లాస్టిక్ కవర్తో పాటుగా తింటున్నాయి. మీరు ఒకసారి గమనిస్తే కనుక మీకు అందరికీ తెలిసినటువంటి అంశమే. గతంలో ఇళ్ల ముందు పేడ వేసి ఇల్లు అలికి ముగ్గు పెట్టేవాళ్ళు. మరి ఈ రోజు ఏం జరుగుతుందండి? కలర్ తెచ్చి కలర్ చల్లి ముగ్గులు వేస్తున్నారు. ఇది వాస్తవమే కదా? వాస్తవం. గతంలో గేదెలు కానీ ఆవులు కానీ పేడ వేస్తే ఎంతో ఇష్టంగా వాటిని ఎత్తి దిబ్బలు వేసేవారు. మరి ఈరోజు ఆవు పేడ వేస్తే ఎవరైనా చేయబట్టే వాళ్ళు ఉన్నారా? కారణం అది వేసినటువంటి కవులకు దుర్వాసనతో కూడుకుని ఉంటుంది. దుర్వాసన అవునా? వచ్చేసి ఇంకా ఏం జరుగుతా ఉందంటే ఈ బ్యాగులనే అలవాటు చేసుకున్న తర్వాత ఈ సంచులు అనేది తీసుకురాకుండానే వ్యాపారం చేస్తా ఉన్నారు. ఒకవేళ మేము ఆ క్యారీ బ్యాగ్ ఇవ్వమంటే మా సరుకులు కట్టి పెట్టినట్టు కూడా అక్కడనే వేసేసి వెళ్ళిపోతా ఉన్నారు. నువ్వు ప్లాస్టిక్ ఇచ్చే వరకు వాళ్ళు వెళ్లకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు దయచేసి మాకు అటువంటి అవసరం లేకుండా ఉండాలి అంటే మీరు వచ్చే కస్టమర్స్, బజార్లలో సరుకులు తీసుకుపోయే కస్టమర్స్, వెజిటబుల్ మార్కెట్లలో క్యారీ బ్యాగులు వాడే కస్టమర్స్ కు ఖచ్చితంగా పెనాల్టీ అనేది ఎక్కువ వేయకండి. 10 రూపాయలు పెనాల్టీ చాలు. క్యారీ బ్యాగ్ పట్టుకున్న అతనికి 10 రూపాయలు వేయండి. ఎన్ని 10 రూపాయలని కడతాడు అతను? రోజు 10 రూపాయల లెక్క కట్టలేడు కదా తీసుకున్న అతను. దాని వలన వాళ్ళు అడగకుండా మమ్మల్ని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఇవ్వు అని అనకుండా చేయాలి అంటే ఫస్ట్ మొట్టమొదటి పాయింట్ కస్టమర్ నుంచి మమ్మల్ని అడగకుండా చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ అన్నారు. నేను నా సైడ్ నుంచి ఒక్క రిక్వెస్ట్ అయితే అడుగుతాను. మీ షాపుల్లో ఎల్లో పౌడర్ అమ్ముతూ ఉంటారు కల్లాపు చల్లడానికి, ఎస్పెషలీ ఇన్ కర్నూలు అండ్ నంద్యాల.
అది ఎక్కడ తయారవుతుందో నాకు తెలియదు, అది ఎవరు చేయాలో తెలియదు. కానీ దాన్ని కల్లాపు చల్లవడం వల్ల, అంటే ఇది ఓన్లీ మై సైడ్ నుంచి రిక్వెస్ట్, దాన్ని అవాయిడ్ చేయడానికి అమ్మకుండా ఉండడానికే ప్రయత్నించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీ ఇంట్లో చల్లిన క్యాన్సర్ వస్తుంది. దీని ప్రూఫ్ కాదు, నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళందరికీ ఏ షాప్కి వెళ్ళినా చెప్తున్నాను. బట్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనిపిస్తుంది. ఆ చిన్నది 5 రూపీస్ ప్యాకెట్, అది నాకు తెలిసి కర్ణాటక నుంచి ఎక్కడి నుంచో వస్తుంది. బంద్ అయిందా? ఓకే. ఆ కంటిన్యూస్ గా దానికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి మరికి ఆ ఉమెన్ కానీ ఎవరికైనా సరే ఖచ్చితంగా క్యాన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది నంద్యాలలోనే 2-3 వచ్చింది. అలాంటి అంటే మిమ్మల్ని సేల్ చేయొద్దని నేను చెప్పలేను, కానీ బట్ మై సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ ప్రోడక్ట్ ఒకటి మన షాపుల్లో, అంటే అది 5 రూపాయలకి సంబంధించిన ప్యాకెట్, ప్లస్ అది ఎక్స్పోజ్ అయ్యే కొంది క్యాన్సర్ వస్తుంది. అంటే దాంట్లో ఉన్న మెటల్స్ కానీ దాంట్లో విచిత్రంగా ఏవో ఉన్నాయి, టెస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ లేక ఏ ప్లాట్ఫామ్ లో చెప్పలో తెలియక చాలా సార్లు మేము ట్రై చేసేం, అవ్వలేదు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని అనుకొని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నాట్ అన్ ఏదో ఆఫీసర్ చెప్తే ఆపేయాలనేది అయితే ఐ డోంట్ హ్యావ్ దట్ కన్సర్న్. ఎందుకంటే దీంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఇంకో ఎవరైనా ఉండొచ్చు. ఆ ఎల్లో పౌడర్ మట్టికి మాక్సిమం అవాయిడ్ చేయండి అని ప్రతి షాప్ ని పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆగస్టు 4, 5, 6 తేదీలలో నంద్యాల నగరంలో జరుగు PDSU రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యకు వ్యతిరేకంగా ఉన్న విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం నంద్యాల నగరంలో JK ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర క్లాసులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రాష్ట్ర క్లాసులకు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యా వ్యవస్థని ప్రైవేటీకరణ, కషాయీకరణ చేయడానికి సిద్ధమైందని తెలిపారు. విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలోకి ఆహ్వానిస్తూ యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రాథమిక పాఠశాలలను మూసివేసే జీవో నంబర్ 19/20లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యువగలం పాదయాత్రలో విద్యా రంగానికి ఇచ్చినటువంటి హామీలు నారా లోకేష్ తక్షణమే అమలు చేయాలని అన్నారు. PG విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దూరం చేసే జీవో నంబర్ 77ను ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జునైద్ బాషా, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, నాయకులు గిరి, చంద్ర, రమణ, షరీఫ్, శివ పాల్గొన్నారు. నేడు అధికారంలోకి వచ్చారు, విద్యాశాఖ మంత్రిగా పదవి పొందారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 117 రద్దు చేశారు. అదే విధంగా రాష్ట్రంలో 4,200 ప్రాథమిక పాఠశాలలు గత ప్రభుత్వం మూసివేస్తే నేను అధికారంలోకి వచ్చి వెంటనే నేను ప్రారంభిస్తా అని చెప్పారు. ఈ రోజు ఒక్క విద్యా సంస్థను కూడా, ఒక పాఠశాలను కూడా ప్రారంభించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నది. రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నావు. రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చేయాలని PDSU గా డిమాండ్ చేస్తా ఉన్నది. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి ఎప్పుడు అమలు చేస్తారని మేము PDSU గా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,50,00,000 నిరుద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు భర్తీ చేయాలని కూడా ఈ రోజు PDSU గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు విద్యా ప్రమాణాలు కూడా ఈరోజు పాటించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. డిగ్రీ అడ్మిషన్లు ఈరోజు అకాడమిక్ ప్రారంభమై 3 నెలలు అవుతా ఉన్నది. ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చి కూడా 3 నెలలు అవుతా ఉన్నది. ఈరోజు డిగ్రీ అడ్మిషన్లు కూడా ప్రారంభించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నది. వీటన్నిటిపైన కూడా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికి PDSU రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు ఈ యొక్క నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ క్లాసులు విజయవంతం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, మేధావులను, ప్రజాస్వామికవాదులను, విద్యార్థులను అందరినీ కూడా కోరడం జరుగుతా ఉన్నది. అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది, ఇంతవరకు కూడా ఆ హామీని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదు ఈరోజు మేము PDS గా ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే మన నంద్యాల జిల్లాలో అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న మినిస్టర్లు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలో
ఉన్నారు. డోల్లో మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. డోల్లో మైనింగ్ కళాశాలలో ఎప్పుడు అమలు చేస్తారో ఇక్కడున్న మినిస్టర్లు చెప్పాలని ఈరోజు మేము పీడిఎస్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. తన ఆశయంతో PDSU నిర్మాత జార్జి రెడ్డి మొదలుపెట్టిన ప్రయాణం యూనివర్సిటీ నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పక్షాన PDSU బలంగా నిలబడింది. దానికి కారణం అనేక మంది విద్యార్థి అమరవీరుల కృషి. ఆ తర్వాత నేటికి విద్యారంగంలో ఉన్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ PDSU విద్యార్థుల పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తా ఉంది. దేశంలో గాని రాష్ట్రంలో గాని అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారిపోతున్నా విద్యార్థుల సమస్యలు వాళ్ళ తలరాతలు మారడం లేదు. అందుకే PDSUగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్యారంగంలో అధికంగా నిధులు కేటాయించాలి. ఆ నిధులతో పాటు నిరుద్యోగ సమస్యను తీరుస్తూ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని PDSUగా మేము భావిస్తున్నాం. అలాగే నంద్యాల పట్టణంలో జరుగుతున్న మొదటిసారిగా రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహిస్తబోతున్నాం. అందుకే ఇక్కడున్న స్థానిక మేధావులు, అనేక మంది విద్యా సంస్థ అధినేతలు, మిగతా ప్రజా సంఘాలు అందరూ ఈ విద్యా శిక్షణ తరగతులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని PDSUగా మేము విజ్ఞప్తి చేస్తాం. నంద్యాల జిల్లా చాగలమరి ఎంపీడీఓ కార్యాలయంలో విధుల్లో ఉన్న డిప్యూటీ ఎంపీడీఓ తాహిర్ హుస్సేన్ పై జరిగిన దాడిని NMJSC ఆల్మేవా ఏపీ తరపున తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో నంద్యాల ముస్లిం JSC కన్వీనర్ అబ్దుల్లా రషాదీ మరియు ఆల్మేవా ఏపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు S మహమ్మద్ అబులేస్, జమాతే ఇస్లామీ అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్ల ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ చెల్లా నాగరాజ్ అనే స్థానిక టీడీపీ నాయకుడు కొంతమంది అనుచరులతో కలిసి తాగిన మైకంలో నంద్యాల జిల్లా చాగలమరి ఎంపీడీఓ కార్యాలయంలో విధుల్లో ఉన్న తాహిర్ హుస్సేన్ డిప్యూటీ ఎంపీడీఓ అనే గస్టెడ్ ఆఫీసర్ పై శారీరకంగా దాడికి పాల్పడడం జరిగిందని, ఇది అమానుషమైన చర్య అన్నారు. టీడీపీ నాయకుడు ఇదివరకే 2 అధికారులపై ఇలాగే దౌర్జన్యం చేశాడని తెలిపారు. ఆనాడే అతనిపై చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఒక ప్రభుత్వ అధికారి విధుల్లో ఉండగా ఆయనపై దాడి జరగడం అనేది కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా రాజ్యాంగంపై దాడి అని భావిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను, అధికారుల స్వతంత్రతను నిర్వీర్యం చేసే ప్రమాదకర ప్రవర్తన అని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీని విజ్ఞప్తి చేస్తూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ బాబా ఫక్రుద్దీన్, SDPI మసీద్ ఖాన్, కోశాధికారి బాషా, కో కన్వీనర్ మస్తాన్, ఆల్మేవా మహమ్మద్ గౌస్, మిల్లీ కౌన్సిల్ అడ్వకేట్ అసదుల్లా, AIMIM సమీర్, నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. మొన్న చాగల్మారి మండలంలో ఒక ఉద్యోగిపై జరిగిన చర్యను నంద్యాల ముస్లిం JSC తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన తాహిర్ హుస్సేన్ అని అసిస్టెంట్ ఎంపీడీఓ, అంటే ఒక గజేడ్ ఆఫీసర్ ఆయన అధికారికంగా ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు కొంతమంది రౌడీ ముక్కలు ఎమ్మెల్యే అనుచరులని చెప్పుకొని వచ్చి అతని మీద దాడి చేయడం ఏమైనా చర్య? ఈ ప్రజాప్రతినిధులు కూడా గుర్తించాలా? ఇలాంటి చెంచాలకు మీరు పోషిస్తే అది మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి దెబ్బతీస్తుంది. ఇలాంటి చెంచాలు, ఇలాంటి సంఘమిత్ర శక్తులు వాళ్ళు వేసుకున్న పార్టీ చొక్క 4-5 ఏళ్ళు ఉంటుంది, కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆయన గజేట్ ఆఫీసర్, ఆయన సర్వీసు 30-40 ఏళ్ళు ఉంటుంది. అలాంటి ఉద్యోగి మీద అతను వచ్చి చెల్లా నాగరాజు అతను వచ్చి దాడి చేయడము చాలా ఖండించదగ్గ విషయము. ఇది ప్రభుత్వ ఉద్యోగులందరూ దీన్ని ఉమ్మడిగా ఖండించాలా. ఆయన తాహిర్ హుస్సేన్ కాదు, ఇంతకుముందు కూడా ఉన్న ఉద్యోగులను అతను అలాగే చేస్తున్నాడు. అతన్ని పోషిస్తే రాజకీయ ప్రజాప్రతినిధులు కూడా గమనించాలా. దీనివల్ల మీ యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. ఆ చెల్లా నాగరాజు మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ అతని చర్యలు తీసుకునే వరకు, లేకుంటే ఉద్యమము చంద్రబాబు నాయుడు, ఆ పంచాయతీరాజ్ మినిస్టరు లోకేష్ బాబు దగ్గరికి కూడా ఈ విషయము తీసుకుపోతామని తెలియజేస్తూ, దీని గురించి ఎస్పీ దగ్గర
కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. దానికి కూడా అక్కడ నుంచి స్పందన రాకుంటే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తానని నంద్యాల ముస్లిం జేసీగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగస్తులపై తనను గొప్పలు చెప్పుకునేదానికి కొంతమంది రాజకీయ నాయకులు వేధింపులు చేయడం, దాడులు చేయడము దుర్మార్గమైన చర్య అని చెప్పి ఇన్సాఫ్ ముస్లిం జేసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చాగల్మరిలో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణ. అతను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పనినే చేస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అతను ఏదో పిలవలేదనే కారణంగా యాక్చువల్గా అతను వార్డు మెంబర్ కూడా కాదని పేపర్ల ద్వారా తెలుస్తున్నది. ఇటువంటి చర్యలు ఏమి సూచిస్తున్నాయి? అసలు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయాలా లేదా? కార్యాలయంలో ఆయన విధులు నిర్వర్తిస్తుండగా ఇటువంటి చర్య చేయడము నంద్యాల ముస్లిం జేసీ, ఆ తర్వాత ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి నాయకులను అనుచరులుగా పెట్టుకున్న రాజకీయ నాయకులు కూడా పరిశీలించాలి. ఇటువంటి వాళ్ళను తమ అనుచరులుగా కంటిన్యూ చేయకూడదు. ఆ తర్వాత ఇటువంటి వాళ్ళు ఉంటే రాజకీయాలు విషతుల్యమవుతాయని మీడియా ముఖంగా మేము చెప్తూ ఉన్నాము. ये सही नहीं है. हुकूमत से हमारी दरख्वास्त है नंद्याल मुस्लिम जॉइंट एक्शन कमेटी की तरफ से कि उसके ऊपर सख्त कार्रवाई ली जाए. जब एक ऑफिसरों के साथ ऐसा मामला है तो आम लोगों के साथ क्या रवैया होगा, उसको भी सोचने की बात है. तो इस वास्ते ये पहली मर्तबा नहीं है ये चल्ला का वाकया. इससे पहले भी सुदर्शन राव बोलने वाले एक ईओ को इसने इस तरह का मारपीट की है. నేడు నంద్యాల పట్టణంకు 11 గంటలకు రేజంగ్లా రాజ్ కలశయాత్ర చేరుకోవడం జరిగింది. వారికి నంద్యాల యాదవ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి ప్రారంభమై టెక్కే శ్రీనివాస సెంటర్, సంజీవనగర్, మున్సిపల్ ఆఫీస్, పద్మావతి నగర్ మీదుగా వెళ్లి శ్రీకృష్ణ మందిరంకు చేరారు. అనంతరం ఆలయంలో శ్రీకృష్ణ భగవానుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు ర్యాలీ ముఖ్య ఉద్దేశం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్ యాదవ్, చింతల మోహన్ రావు యాదవ్, విజయ గౌరీ యాదవ్, విజయ్ చంద్రుడు యాదవ్, శేషఫని యాదవ్, పెరుగు శివకృష్ణ యాదవ్, బోధనం చంద్రశేఖర్ యాదవ్, చలపతి యాదవ్ తదితర యాదవ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. మహేశ్వరి యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈ రోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ 2వ శతాబ్దంలోకి అడుగు పెడుతూ ఒక ఘనమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి యాదవ వీరులకు సంబంధించినటువంటి ఒక ఘనమైన యాత్ర చేయడానికి, 1,00,000 కిలోమీటర్ల యాత్ర చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ 1,00,000 కిలోమీటర్ల యాత్ర దాదాపుగా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలని కవర్ చేస్తూ ప్రయాణిస్తూ ఉంది. ఏమిటి ఈ కలశ యాత్ర? ఏమిటి అని అంటే ఈ యొక్క లడక్ ప్రాంతంలో, ఈ రెజాంగా ప్రాంతంలో యాదవ వీరులు 120 మంది యాదవ వీరులు చైనా భారత సరిహద్దు ప్రాంతమైనటువంటి ఈ లడక్ ప్రాంతంలో ఏం జరిగింది అని అంటే ఓ భీకర యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 1962 సంవత్సరంలో జరిగింది. 3,500 మంది చైనా సైనికులతో కేవలము 120 మంది యాదవ సైనికులు మాత్రమే వీరిని అహిర్ అంటారు. అహిర్స్ అంటే ఏంటనంటే భయం లేనటువంటి వాళ్ళు, ధైర్యవంతులు అని. ఈ 120 మంది యాదవులు భీకర పోరాటం చేసి దాదాపుగా 1130 మంది చైనా సైనికుల్ని మట్టి గడిపించి 114 మంది మన యాదవ సైనికులు ప్రాణ తర్పణ చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు. ఆ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆ మట్టిని సేకరించి ఆ మట్టిని ఈ కలశంలో నింపి ఈ యొక్క కలశానికి రాజ్ కలశం అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. ఈ రాజ్ కలశతో ఈ యాత్ర జరుపుతూ ఉన్నాము. ఇది బీహార్ లో ఏప్రిల్ 13వ తారీఖు మొదలైంది. బీహార్ దగ్గర నుంచి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, పూరి దగ్గర నుంచి, ఇచ్చాపురం దగ్గర నుంచి మనం దీన్ని టేకప్ చేశాము. ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి 23వ తారీఖు ఈ నెల తడ దగ్గర ఒప్పచెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం నుంచి నవంబర్
నవంబర్ 18వ తారీఖున ఢిల్లీలో ఉండేటువంటి జంతర్ మంతర్లో ఈ యాత్ర ముగిస్తుంది. ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏమిటంటే అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులు, త్యాగవంతులు అయినటువంటి దివ్య వారసత్వ చరిత్ర కలిగినటువంటి యాదవులు అహిర్ రెజిమెంట్ ను కోరుతున్నారు. ఏమిటి ఈ అహిర్ రెజిమెంట్ అంటే ఈ ధైర్య సాహసాలు కలిగినటువంటి యాదవులను ఎక్కువ శాతం సైన్యంలో చేర్చుకోండి, భారత పదాతి దళాల్లో చేర్చుకోండి. భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థలో చారిత్రాత్మకమైనటువంటి సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్రను సృష్టించినటువంటి యాదవులకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ప్రత్యేకమైనటువంటి యాదవ్ రెజిమెంట్ ఇవ్వాలి అని చెప్పానని అఖిల భారత యాదవ్ మహాసభ డిమాండ్ చేస్తా ఉంది. ఈ సందర్భంగానే అఖిల భారత యాదవ్ మహాసభ ఏం చేసిందంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచము మానవ సమాజానికి ఇచ్చినటువంటి అత్యంత జ్ఞాన భాండాగారంలో అత్యున్నతమైనటువంటి జ్ఞాన భాండాగారం భగవద్గీతగా నిర్ధారణ అయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క విషయాన్ని ఒప్పుకున్నాయి. ఈ యొక్క అఖిల భారత యాదవ్ మహాసభ ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని భగవద్గీతని ద ఫస్ట్ యూనివర్సల్ కాంప్రహెన్సివ్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్ గా ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ ఉంది. అటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ధైర్య సాహసవంతమైనటువంటి యాదవులకి దివ్య వారసత్వ చరిత్రని ఇచ్చారు. ఇటువంటి యాదవులు ఏం చేశారు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం కూడా యాదవులు నిర్మాణం చేశారు. యాదవ బంధుమిత్రులు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం RRR హోటల్ దగ్గర స్టార్ట్ అయ్యి శ్రీనివాస సెంటర్, సంజీవ నగర్ గేట్, మున్సిపల్ ఆఫీస్, పద్మావతి నగర్ మీదుగా వెళ్లి శ్రీకృష్ణ మందిరం దగ్గర చేరుకోవడం జరుగుతుంది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యాదవ్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి యాదవుల ఎంతో వీరోచితంగా పోరాడి గతంలో 1962వ సంవత్సరం దాదాపు ఒక 200 మంది 2000 మందిని ఆ యుద్ధంలో వధించి అమరులైనారు. ఎంతో మంది ఈ యాదవులను గుర్తించి అక్కడ ఒక స్తూపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున అహిర్ రెజిమెంట్ తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి నంద్యాల యాదవ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయకపోతే ఎన్నో కార్యక్రమాలు చేపడతామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకుని నేడు చింతల చెరువు, పాండురంగాపురం, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వెంకటాపురం, పసరపాడు, అప్పలాపురం, చిన్న కొమ్మెర్ల, వల్లంపాడు, నాగర్ కర్నూల్, తుడిచెర్ల, నంద్యాల ఉప్పరిపేట నుండి వేర్వేరుగా పుట్టింటి పట్టు చీరె, సారెలను సమర్పించారు. అమ్మవారి కృపతో శ్రీ ఉప్పరిపేట కోట శృంఖలా పరమేశ్వర దేవాలయం నుంచి ఇతర గ్రామస్తులందరూ కలిసి భక్తాదులతో ఆలయ కమిటీ వారి సమక్షంలోనూ
అమ్మవారికి జగజ్జనని అమ్మవారికి పుట్టింటి సారి తీసుకుని కలిసి మన కోట శుక్లాపరమేశ్వరి ఆలయం నుంచి ఈ దినం బయలుదేరుతున్నాము. కావున భక్తాదులందరూ తప్పగా ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. పూర్వశుభ్రమ్మ బుర్రపేట మా బాలగుణాల తరఫున సుబ్రహ్మణ్య తరఫు నుంచి మా వాళ్ళంతా పాటు మా ఫ్రెండ్స్ గిల్స్ అంతా పుట్టింటి అటు చాలా చేసుకుపోతున్నాం. ఆ జగజని అమ్మవారికి అందరూ దయచేసి పాల్గొనాల్సింది కోరుతున్నాం. ఈ కోట శుంకులమ్మ దేవాలయం తరఫున భక్తాదుల సమక్షంలో మన జగజని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే తీసుకొని పోతాం. దీనికి భక్తులు ఉప్పరిపేట, దేవలంపేట, తర్వాత గుడిపాడిగట్ట మొత్తం ఈ కోట వీధి అందున్న భక్తాదులందరూ సహకరించారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్విధంగా కొనసాగాలని జగజ్జనని అమ్మవారి కృప అమ్మవారి మా కోట శుంకులమ్మ తరఫున కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణంలోని పార్కు రోడ్డు వాటర్ ట్యాంక్ ప్రక్కన వెలిసిన శ్రీ నిమిషాంబ దేవి ఆలయంలో నేడు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారు శాకంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు అమ్మవారికి చీర సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆర్య క్షత్రియ చిత్తారి సంఘం వారు ఆలయంకు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, అశోక్, అనంతు, మాధవ, కుమార్, ప్రకాష్, సురేష్, సుధాకర్, కిరణ్, నాగరాజు, సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు. ఓంకారం మొత్తం పిల్లలు బయటకు మహాపట్టణంలో ఈ రోజు మరి ఆషాఢ మాసములో 4వ శుక్రవారం పురస్కరించుకుని మాతా నిమిషాంబ దేవికి శాకాంబరి అలంకారంగా మరి అమ్మవారిని పరాదేవి ఆది పరాశక్తి గౌరీశ్వరుడు మహాదేవికి శాకాంబరి అలంకారం అలంకరించున్నాము. మరి భక్తాదులు వచ్చేసి అమ్మవారి దర్శనం కావించుకున్నారు. మరి వారిని వారి కుటుంబాన్ని మాతా నిమిషాంబ దేవి ఎల్లవేళలా కాపాడు ప్రార్థిస్తున్నాము. అయితే మళ్ళా వచ్చేసి ఈ రోజున ఈ విధంగా ఈ సమయంలో మరి కుంకుమార్చన ఉంటుంది ఉదయకాలంలో. ఆ తర్వాత సాయంత్రంగా మరి అమ్మవారికి కుంకుమార్చనతో పాటు కూడా సాయంకాలంగా 7 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి ప్రసాదంగా అల్పాహారంగా మరి 8:30 నుంచి భక్తాదులందరికీ కూడా అల్పాహార ప్రసాదం ఉంటుంది. 50 మంది భక్తాదులందరూ కూడా నంద్యాల భక్తాదులందరూ కూడా నంద్యాల ఆత్మకూరు బస్ స్టాండ్ మరి మహానందుడితో కలిసినటువంటి నిమిషాంబాదేవి ఆలయానికి రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. నంద్యాల నుండి పుసులూరు గ్రామానికి వెళ్తున్న ఆటోలో అదే గ్రామానికి 2 మహిళలు వెళ్తుండగా ఆటో అదుపు తప్పి ముందు ఉన్న బస్సును ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్ మద్యం సేవించి నడపడం వల్ల ప్రమాదం చోటు చేసుకున్నది. ఆటోలో మద్యం బాటిల్ కూడా ఉండడం జరిగింది. ఆటో డ్రైవర్ తానే స్వయంగా మద్యం సేవించాను, దెబ్బలు తగిలిన వారికి నష్టం కట్టిస్తానని బాధ్యత లేకుండా మద్యం మత్తులో వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేసింది. ఇటువంటి ఆటో డ్రైవర్లపై రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆటో డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని, లైసెన్సులు సీజ్ చేయాలని, ప్రయాణికుల విలువైన ప్రాణాలకు భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
మాట్లాడినా సాయి వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నా ఫోను అది పుష్లూరులే ఎర్రగొండ నాగయ్య మేము నంద్యాల పోయొచ్చాము ఆమె వచ్చింది ఎక్కించుకున్నాం మా ఊళ్ళని అది ఏదో పొరపాటు జరిగింది అది ఏదో జరిగింది మేమైతే తాగినాం నాదేం తప్పేం లేదు ఏదంటే జరిగింది మనకైతే నేను డబ్బులు కట్టియాలి అంతే బస్సు పోతానే అన్న ఈయన వస్తాడు ఇట్లా లందల నుంచి పోతున్నాడు ఇంకా పోతా ఉంటే అలా బస్సు కొట్టినాడు ఆటో ఎన్నికి తిరిగి రివర్స్ తిరిగి పడింది బండి ఇంకా మేము అలా వచ్చి ఎత్తినాం అంతే తాగి ఉన్నాడు కోటర్ ఉంది ఎక్కించుకున్నాడన్నా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోడల్ స్కూల్ పార్నపల్లెలో వద్దు, నంద్యాలలోనే కావాలంటూ విస్మించుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. నంద్యాలలో సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. రాష్ట్ర విద్య వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని కోరుతున్న పీడీఎస్యు. ఉద్యోగిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నంద్యాల ముస్లిం జేఏసీ, ఆల్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీ నంద్యాల జిల్లా. నంద్యాలకు చేరిన రేజాంగ్ల రాజ్ కలశయాత్ర. శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీరే సారె సమర్పణ. శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. మద్యం సేవించిన ఆటో డ్రైవర్ అదుపు తప్పి బస్సును ఢీకొట్టిన ఆటో, ఇద్దరికి స్వల్ప గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.